హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ ద హీరోన్ అయితే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. ఇండియాలో ఇది అఫీషియల్గా వార్నర్ బ్రోస్ ఇండియా అండ్ ఎన్కోర్ ఫిలిమ్స్ ఇండియా రెండు అయితే అనౌన్స్ చేశారనమాట. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అండ్ కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తున్నాం. చాలామంది సిటీస్ గురించి అడుగుతున్నారు. ఆ సిటీస్ కూడా ఎక్కడెక్కడ థియేటర్స్లో రిలీజ్ అవుతున్నానో క్లారిటీ ఇస్తానని భయ్యా. ఫైనల్లీ మై డ్రీమ్ కమ్స్ ట్రూ. ఎందుకంటే స్టూడియో గిబ్లీ మూవీ ఒక్కటైనా థియేటర్లో చూడాలని ఎంతో ఆశతో ఉన్నాయి ఇప్పటి వరకు ఎన్నో ఇయర్స్గా. ఫైనల్లీ స్టూడియో గిబ్లీ మూవీ, అది కూడా నా ఫేవరెట్ డైరెక్టర్ అయిన హయావో మియాజాకి మీదగా వస్తున్న ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలని ఎంతో ఆశతో ఉన్నా. అండ్ ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. ఇది మేలోనే. సో దానికి ఇంకొకటి కూడా హైక్యూ డమ్స్టర్ బ్యాటిల్ మూవీ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇండియన్ థియేటర్స్లో. అండ్ ఇది అఫీషియల్గా మేలో రాబోతుందని వాళ్ళైతే అనౌన్స్ చేస్తారు. ఎవరు? హైక్యూ అకౌంట్, అఫీషియల్ అకౌంటే ఇండియన్ డేట్ అయితే అనౌన్స్ చేసింది మేలో అని చెప్పి. బట్ ఎగ్జాక్ట్ ఏ డేట్లో తీసుకొస్తున్నారో చెప్పలేదు. బట్ నాకైతే ఒక లీక్ వచ్చింది, దాని ప్రకారం ఈ రిలీజ్ డేట్ అయ్యే ఛాన్స్ చాలా హెవీగా ఉంది. సో దీని గురించి కూడా మాట్లాడుతున్నా కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనం ద బాయ్ అండ్ ద హెరోన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. సో ద బాయ్ అండ్ ద హెరోన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చింది స్టూడియో గిబ్లీ మూవీ అనమాట. హయావో మియాజాకి లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ చూసుకుంటే ఆల్రెడీ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. లైక్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక జపనీస్ మూవీకి అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది, అది ఈ మూవీకే. అండ్ ఆ తర్వాత జపనీస్లో సెకండ్ ఆస్కార్ వచ్చింది కూడా అది ఈ మూవీకే, జపనీస్ యానిమేటెడ్ మూవీకి. ఫస్ట్ మూవీ కూడా ఈయన డైరెక్టర్, ఇదే స్టూడియో, స్పిరిటెడ్ అవే 2001. ఇప్పుడు ఈ మూవీ సెకండ్ టైం వచ్చింది యానిమేషన్ మూవీస్లో. సో ఇది హిస్టరీస్ అయితే ఇలా క్రియేట్ చేసింది అనమాట ద బాయ్ అండ్ ద హెరోన్ చూసుకుంటే. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా మన ఇండియాలో రిలీజ్ కాబోతుంది. ఇంగ్లీష్ డబ్బు కూడా డెఫినెట్లీ వర్త్ వాచే. ఎందుకంటే స్టూడియో గిబ్లీ మూవీస్ అన్నీ కూడా ఇంగ్లీష్ డబ్బింగ్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద వాయిస్ యాక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు చూడండి, వాళ్ళే చేస్తారు. అండ్ ఈ మూవీ కూడా క్యాస్ట్ మొత్తం స్టాక్డ్, అంటే పెద్ద పెద్ద హాలీవుడ్ యాక్టర్స్ అయితే దీనికి వాయిస్ యాక్టింగ్ ఇచ్చారు. కాబట్టి నేను రెండు చూస్తాను, జపనీస్ ఇంగ్లీష్ రెండు చూస్తాను, 2 టైమ్స్ వెళ్తా అని చెప్పాను కదా. సో ఇప్పుడు మన దీని రిలీజ్ డేట్ విషయానికి వెళ్ళిపోతే ఇండియాలో ఇది మే 10వ తారీఖు అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో మన స్టేట్స్లో ఎప్పుడెప్పుడు వస్తుంది బ్రో మరి అనుకుంటే, లైక్ ఓన్లీ ఇంతకుముందులాగా విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ ఈ 3 వస్తాయి, ఇంకా ఎక్కువగా వస్తాయి అంటే డెఫినెట్లీ ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇది పీవీఆర్ ఒక్కటే తీసుకొని రావట్లేదు. అండ్ వార్నర్ బ్రోస్ ఇండియా తెస్తుంది కాబట్టి లిమిటెడ్ రిలీజ్ అయితే ఉండదు. మ్యాక్సిమం అయితే చాలా ఎక్కువగా రిలీజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలా అని చెప్పి ప్రతి ఊళ్ళో వస్తుందని చెప్పట్లేదు. మోస్ట్ ప్రాబబ్లీ చాలా సిటీస్లో వస్తుంది. లైక్ విజయవాడ, వైజాగ్, గుంటూరు, ఆరు మన కాకినాడ, కర్నూలు, హైదరాబాదు, వరంగల్. సో ఇలాగ డిఫరెంట్ సిటీస్, చాలా సిటీస్లో రిలీజ్ అయ్యే చాలా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీకు మల్టీప్లెక్స్ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, సో మల్టీప్లెక్స్ ఉన్న ఏరియాస్లో డెఫినెట్లీ రిలీజ్ అవుతుందని నేనైతే నమ్మకంగా అనుకుంటున్నాను. బికాస్ స్టూడియో గిబ్లీ మూవీ అండ్ వార్నర్ బ్రోస్ అండ్ ఎన్కోరు రెండు అయితే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. వాళ్ళు చాలా ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి బిగ్ రిలీజ్ చేసి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఇది బుక్ మై షోలో ఆల్రెడీ రిలీజ్ అయిందనమాట. సో మీకు ఇంట్రెస్టెడ్ అని పెట్టుకుంటే టికెట్స్ ఓపెన్ అయినప్పుడు మీ సిటీలో వాళ్ళైతే మెసేజ్ కూడా పంపిస్తారు, అప్పుడైతే మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ దీని సిటీస్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ దీని గురించి అయితే నేను మాట్లాడతాను అనమాట. మే 9 లేదా మే 10వ తారీఖు దీని గురించి ఖచ్చితంగా మాట్లాడతాం మళ్ళీ. సో అప్పుడైతే మళ్ళీ కలుద్దాం. అండ్ ఇప్పుడు మనం హైక్యూ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో హైక్యూ డమ్స్టర్ బ్యాటిల్ మూవీ చూసుకుంటే ఇది ఆల్రెడీ రిలీజ్ అయింది జపాన్లో. అండ్ ఎంత మంచి పేరు వచ్చింది. అండ్ దీన్ని చాలామంది ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఇది నార్మల్ మూవీ కాదు. ఇప్పుడు ఏదైతే హైక్యూ సీజన్ ఉందో లాస్ట్ సీజన్, దానికి కంటిన్యూషన్ కాబట్టి ఈ మూవీ డెఫినెట్లీ చూడాలి. అండ్ దీంట్లో చూసుకుంటే మన కరాజున వర్సెస్ నెకోమా మ్యాచ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ డమ్స్టర్ బ్యాటిల్ మూవీ ఏదైతే ఉందో ఇది మేలో రిలీజ్ కాబోతుందని హైక్యూ అఫీషియల్ అకౌంట్ ట్విట్టర్లోనే పోస్ట్ చేసింది. మీరు వింటుంది నిజమే, అఫీషియల్ హైక్యూ వాళ్ళే పోస్ట్ చేశారు. కానీ వీళ్ళు మే అని చెప్పాను కానీ ఎగ్జాక్ట్గా రిలీజ్ డేట్ అయితే ఇప్పటివరకు చెప్పలేదు. అండ్ చాలా వరకు ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నది మే 31వ తారీఖు. సో మే 31వ తారీఖు వీళ్ళు ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారని చెప్పి లీక్స్ అయితే వచ్చాయన్నమాట. సో డెఫినెట్లీ ఇది కన్ఫర్మ్ అని పెట్టుకోకండి, మే ఫిక్స్ అయిపోండి. మే 31 వస్తుందో రాదో కన్ఫర్మ్ చెప్పలేను కానీ మనకు వచ్చిన లీక్స్ ప్రకారం అండ్ అక్కడ లోపల జరుగుతున్న డిస్కషన్ ప్రకారం మే 31 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. ఆరు మేబీ ముందు పోస్ట్ పోన్ అయ్యి మే 25వ తారీఖు కూడా రిలీజ్ కావచ్చు. బట్ ఇప్పటికైతే మనకు వచ్చిన లీక్స్ ప్రకారం వాళ్ళు కన్సిడర్ చేసేది మే 31 అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో డమ్స్టర్ బ్యాటిల్ హైక్యూ మూవీని కూడా నేను ఈజీగా 2-3 సార్లు చూసేస్తా. సో నెక్స్ట్ మంత్ మనకైతే చాలా డబ్బులు సేవ్ చేసుకొని చాలా 2 మూవీస్కి 4-5 సార్లు పోవాలి కాబట్టి నెక్స్ట్ మంత్ వాటిని చూసి వాటి రివ్యూస్ అయితే గట్టిగా ఇస్తాను అనమాట. బికాస్ 2 మూవీస్ తోపున్నాయని చెప్పి బయట టాకు, కాబట్టి వాటి గురించి ఇంకా ఎక్కువగా మనం రిలీజ్ అయినట్టు మాట్లాడుకుందాం. సో చూసారు కదా, ఇదే వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఆరు దాని గురించి వ్లాగ్ కూడా కావాలంటే కూడా కామెంట్స్లో తెలపండి. సో నెక్స్ట్ బాబా.